ప్రకాశం జిల్లా రాజకీయ ముఖచిత్రంలో అత్యంత కీలకమైన మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపు తిరిగాయి. మార్కాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడమే కాకుండా ప్రత్యర్థి వర్గమైన తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ వెల్లడించిన ఫలితాలు రాజకీయ విశ్లేషకులకు సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మార్కాపురం అంటేనే రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతం. ఇక్కడ ఎప్పుడు ఏ పార్టీ జెండా ఎగురుతుందో చెప్పడం కష్టమైనప్పటికీ ఈసారి వైసీపీ కనబరిచిన జోరు మాత్రం మునుపెన్నడూ లేని విధంగా ఉంది. పోలింగ్ రోజు నుంచి క్షేత్రస్థాయిలో వైసీపీ కార్యకర్తల సందడి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా వెళ్ళడం మరియు పార్టీ శ్రేణులు మరియు మధ్య ఉన్న సమన్వయం ఈ విజయానికి ముఖ్య కారణంగా కనిపిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి విజయం దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో కౌంటర్గా కేంద్రం వద్ద ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. మొదటి రౌండ్ నుంచి అధికారాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన వైసీపీ ఆధిక్యాన్ని చివరి వరకు నిలబెట్టుకుంది. మార్కాపురం పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ముఖ్యంగా మహిళా ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడం ఈ గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది. ప్రభుత్వ పంపిణీ చేస్తున్న చేయూత, ఆసరా మరియు అమ్మఒడి వంటి పథకాల ప్రభావం ఈ ఫలితంలో స్పష్టంగా ప్రతిఫలించింది. టీడీపీకి కంచుకోటగా భావించిన కొన్ని ప్రాంతాల్లో కూడా వైసీపీ పాగా వేయడం ప్రత్యర్థి పార్టీ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి ఈ ఫలితం కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో విజయంపై అధిక ధీమాగా ఉన్న టీడీపీ అభ్యర్థికి ఓటర్లు గట్టి సమాధానాలు ఇచ్చారు. ప్రచారం పర్వంలో టీడీపీ ఎన్నో విమర్శలు చేసినప్పటికీ ఓటర్లు మాత్రం అభివృద్ధి మరియు సంక్షేమానికి పట్టం కట్టారు. నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు మరియు సరైన వ్యూహరచన లేకపోవడం ఆ పార్టీ కొంపముంచింది. కార్యకర్తల ఉత్సాహం నింపడంలో నాయకత్వం విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడగానే టీడీపీ శిబిరంలో నిశ్శబ్దం నెలకొనగా వైసీపీ శ్రేణులు మాత్రం మార్కాపురం వీధుల్లో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని మరియు ఈ విజయం మార్కాపురం ప్రజల విజయం అని వైసీపీ గెలుపు గుర్రం ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న నమ్మకమే ఈ గెలుపుకు పునాది అని ఆయన పేర్కొన్నారు. ఈ విజయంతో జిల్లా రాజకీయాల్లో వైసీపీ పట్టు మరింత పెరిగినట్లయింది. భవిష్యత్తులో కూడా మార్కాపురం ప్రాంతాన్ని అన్ని రకాల్లో అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. టీడీపీ నాయకత్వం ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డాక ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునే పనిలో పడింది. ఏది ఏమైనప్పటికీ మార్కాపురంలో ఫలితాలు ఏ రాజకీయాల్లో ఒక సంచలనంగా నిలిచిపోతుంది. వైసీపీ తన విజయం పరంపరను కొనసాగిస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ తీర్పు మార్కాపురం రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది.